Hi friends, my name is Surinder. I am from షాద్నగర్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే చాలామంది అన్నయ్య లోన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఈ టాపిక్స్ ఆ టాపిక్స్ అని మాట్లాడుతారు. సారీ, నేను ఈరోజు ఆ టాపిక్స్ చెప్పట్లేను. అంటే మన మన మెయిన్ టాపిక్ ఏదైతుందో అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే చాలామంది పీసీలలో ఇందులో అందులో ఇట్లా చూపిస్తారు లోన్స్ తీసారని. నేనేం చెప్తున్నా అంటే బజాజ్ ఫైనాన్స్ ఒకటి, మళ్ళీ ఎయిర్టెల్ లోన్ ఒకటి, ఈ లోన్స్ అన్నీ ఏవైతే ఉంటాయో ఒక్కటి లోన్ కాకుండా 2 లోన్స్ కాకుండా 3 లోన్స్ అయినా 5 లోన్స్ అయినా ఒక్కొక్కటి పైన ఉంటవి. ఈ లోన్స్ అన్నీ కాకుండా ఇంకేదన్నా బెస్ట్ సొల్యూషన్ ఉందా అంటే ఉంది. అది నేను ఈరోజు సింపుల్గా మీకు టాపిక్ చెప్తే 10 మినిట్స్లో వీడియోస్ కంప్లీట్ చేస్తా. ఓకేనా? ఒక్కొక్క షార్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, లోన్స్ అలా ఉంటవి, ఇలా ఉంటవి, తీసుకున్న తర్వాత ఫ్యూచర్లో ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా అని కూడా చెప్పాను. సరే, ఈరోజు టాపిక్ వచ్చేసి చెప్తున్నా. ఫస్ట్ టిప్ నెంబర్ 1, మనం ఏదైతే లోన్ ఉంటుందో నువ్వు తీస్తావు కట్టవు అది నీ పాయింట్. అది ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అంటే నువ్వు తీసుకుంటావు, వాడుకుంటావు మనీ. వాడుకున్న తర్వాత రిస్కులు ఎవరు పడతారు? నువ్వే పడతావు కదా. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు ఇంకేంటంటే నెంబర్ 2 పాయింట్, బజాజ్ కానీ ఎయిర్టెల్ కానీ లోన్ తీసుకుంటే ఏమవుతుంది అన్నమాట మాట్లాడుతారు కదా. ఫ్యూచర్లో ఎఫెక్ట్ పడుతుంది అంటే ఏమి ఎఫెక్ట్ పడుతుంది? నా వీడియోస్ కంపెనీ కూడా చూస్తాడు. ఎందుకంటే నేను యూట్యూబ్లో పెడితే పబ్లిక్లో పెడతా కదా. సరే, ప్రాబ్లం ఏంది వస్తుంది అంటే, ఇప్పుడు మనం ఒక లోన్ తీసుకున్న తర్వాత ఆ లోన్ ఏదైతే ఉంటుందో ఆ లోను కంప్లీట్ అయ్యేంత వరకు నీకు ఏ లోన్స్ ఇవ్వడు బయట. అర్థమైందా? ఇది ఒక పాయింట్, చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఆ లోన్లు తీసుకొని మనం నిజంగా ఒక నిజాయితీగా నేను ఒక మాట చెప్తున్నా, వినండి. లోన్లకి లంజలకి ఎప్పుడైనా సుఖపెడుతున్నాయని అనుకోని నువ్వు వాడుకున్నావు అనుకో, నువ్వు మొడ్డ గుడిచిపోతావు. నేను ఉన్న వాస్తవం చెప్తున్నా. నా వీడియోలు ప్రతి ఒక్కరు చూస్తాడు, యూట్యూబ్లో కానీ ప్రతి ఇన్స్టాగ్రామ్లో కానీ. నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా, లోన్స్కి లంజలకి దూరం ఉండాలి. 2025లో అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది, డిసెంబర్ కదా. నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా. ఇది మాత్రం 100% నేను మాటిస్తున్నా మీ మీద. అర్థమైందా? ఇంకా మన ఫ్యూచర్లో ఏదైతే ఉంటుందో అది ఇంకా ఎలా జరుగుతుందో మనకు తెలియదు. మనకు అది ఎట్లా అంటే, మనకు అట్రాక్టివ్ నువ్వు అయితేనే నీకు తెలుస్తుంది. అది ఒకసారి నువ్వు కింద పడ్డ తర్వాతనే దెబ్బ తాకుతుంది కదా, తెలుస్తుంది. దాని నొప్పి విలువ నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే లోన్లు ఏంటంటే తీసిన తర్వాతనే కదా నీకు తెలిసేది. నేను అనేది అది. సరే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, ఏం కాదులే, వాడు ఐఫోన్ కొన్నాడు, డ్యూక్ కొన్నాడు, కేటీఎం కొన్నాడు, నువ్వు కూడా అట్లనే పోతావు. అబ్బా, అర్థమైందా? ఇవన్నీ కాకుండా నీ మనసు పూర్తిగా నీకు ఒకటి నచ్చింది అనే కాన్సెప్ట్, నీకు ఒక మైండ్ సెట్ ఉంటే నువ్వు కొనవు, నువ్వు లోన్లు తీసుకోవు, పేదరికంగానే ఉంటావు. నువ్వు వాడేం చేస్తాడు? లేనోడే ఐఫోన్ వాడతాడు. నాకు తెలిసి ఇది చెప్తున్నా కదా, లేనోడు ఐఫోన్ వాడతాడు, ఉన్నోడు వాడాడు ఎందుకు? వాడాడు కదా. అది టాపిక్ కూడా ఒక పర్టికులర్గా కానీ ఒక బేస్గా కానీ ఒకటి ఎవడైనా సరే చిన్నగా ఎదగాలబ్బా. నువ్వు ఒకటేసారి మీనికి ఎదుగుతుంటే కిందికి ఎవడో తొక్కేటోడు ఉంటాడు కదా. అట్లా అందుకే మన జనరేషన్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, సూసైడ్లు ఎక్కువైనాయి 2025లో. నేను ప్రతి ఒక్క టాపిక్ చెప్తున్నా. సీరియస్ అయినా సరే, ఓకేనా? నా పైన సీరియస్ అయినా సరే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క వీడియో నాకు సపోర్ట్ చేయండి, సరేనా? ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్క వీడియోలో నేను మరీ ఓవర్గా నేను మరీ ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్పాను, లోన్లు తీసుకుంటే ఎలా ఉంటుందని. ఇప్పటికీ నేను చెప్పేది ఇది. దయచేసి వినండి, వెళ్ళకండి, లోన్స్లోకి వెళ్ళకండి. ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది ఫ్యూచర్లో. బజాజ్ ఇదే 100% నేను చెప్తున్నా. బజాజ్ మాత్రం ఎయిర్టెల్ కానీ తీసుకోకండి. 100% ఇది రిస్కీ. ఇలా ఉంటాయి ప్రాబ్లమ్స్, ఓకేనా? బజాజ్ వాడు చూసినా సరే నా వీడియో నేను చెప్తున్నా, నాకంతా పౌరుషం వస్తుంది. మా ఫాదర్ పైన నాకు లోన్ ఉంది, 5 lakhs లోన్కి నేను అప్లై చేస్తే వాడు ఇవ్వనంటుండు. దేనికి ఇవ్వనంటుండు? లోన్ పైన ఆల్రెడీ డిపెండ్ అయ్యింది. నువ్వు మా డాడీ 1 month కూడా లోన్ కట్టకుండా ప్రతిసారి కట్టుకుంటూ వెళ్తూనే ఉంటాడు. మా డాడీకి వాడు ఆపుతున్నంటే వాడిని నేను ఏమనాలి? అదొక పేదరికం కుటుంబం. నేను ఇలా మాట్లాడుతున్నా అంటే వాడు ఉన్నోడా లేనోడా మీరు చూడడు. నేను ఎంత కష్టపడి నేను ఒక కంటెంట్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది మీరు చూస్తారో చూడరో, బ్రదర్స్, అన్నవాళ్ళు, సిస్టర్స్, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. లోన్స్ తీసి నాకు ఆ ఎఫెక్ట్ మా ఫాదర్కి, మా ఫ్యామిలీ సిచ్యువేషన్లో మేము అందరం ట్రై చేసిన వాళ్ళం ఈ లోన్స్ల గురించి. ఇవి మాత్రం మన ఫ్యూచర్ ఎఫెక్ట్ పడతాయి అనే మాటనే నేను చెప్తా. నేను 100% మన ఫ్యూచర్ ఎఫెక్ట్ పడతాయి. అది అర్థమైందా? ఇది
ఎవరైనా సరే, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, అన్నవాళ్ళు, అక్కవాళ్ళు, చెల్లెళ్ళు, ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ పడుతుంది. పడకని కాదు. మనం ఏందంటే మనం బతికేది మనం చూసుకోవాలి కానీ వేరే వాడి గురించి ఆలోచించొద్దు. అది అర్థమైందా? ఈ ఎంపాకెట్‌లోను, ఆ లోను, తొక్క, తోటకూర ఇవన్నీ వేస్ట్ బ్రో. ఈ జనరేషన్‌లో నీకు మనీ కావాలంటే కష్టపడు. అయ్యో! బయ్యో! అని కష్టపడు. అర్థమైందా? కష్టపడిన తర్వాత నీకు 10,000 జీతం వచ్చినా 5,000 ఇంట్లో ఇచ్చి నువ్వు 5,000 వాడుకో. ఒకటుంటది రెస్పెక్ట్ ఇస్తారు మీ వాళ్ళు నీకు. నువ్వు లోన్‌లు, బెట్టింగ్ యాప్‌లు, ప్రమోషన్‌లు నేను అది చేస్తా, ఇది చేస్తా అంటే కూర్చిపోతాయని. నేను నిజం చెప్తున్నా. ఎవ్వడు ఊరికే రావు డబ్బులు. అర్థమైందా? సీరియస్ కాదు బ్రోస్, ప్లీజ్ సారీ. ఓకేనా? నేను ఎవరి మీద సీరియస్ కావట్లేను. నా నా మాటలే ఇంత కొంచెం ఓవర్‌గా ఉంటాయి. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నా, లోన్స్ మాత్రం తీయకండి. ఆపేద్దాం, ఇంతకు ఆపేద్దాం. బెట్టింగ్ యాప్స్ ఎలా ఆపేసిర్రో ఇవి కూడా అలానే ఆపేద్దాం. ఓకేనా? ప్లీజ్. ఓకే. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తా. నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా మరాఠీ నిఖిల్ ఛానల్లో నేను పోస్ట్ చేసిన వీడియోస్ 10K సబ్స్క్రైబర్స్ రావాలి, 5K సబ్స్క్రైబర్స్ రావాలని చెప్తున్నారు కదా. ప్లీజ్ ఈ వీడియోకి 5K లైక్స్ పెట్టాను. ప్లీజ్ దయచేసి వినండి. నా కంటెంట్ నచ్చినట్టయితే ఇది ఒక్కటి సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఇది ఒక్క హెల్ప్ చేయండి. నా టార్గెట్ 1K లైక్స్ అని చెప్పిన కదా. 5Kనన్నా 1Kనన్నా ఈ రెండిట్లో ఏదో ఒకటి కంప్లీట్ చేయండి. ప్లీజ్ అన్నలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, నాకు ఇది నా ఒకటే ఛానల్. ఇది నేను ఓవర్గా మాట్లాడతానని అందరు తెలుసు. నా పేరు సురేందర్. ఓకేనా? ఫిక్కుజ్ నిఖిల్ గుట్ట అని అంటారు. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. డన్.